విశాఖ వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్లార్లోని బ్యాటరీస్ పేలిపోవడంతో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఆసుపత్రి మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. భయంలో ఆసుపత్రిలోని రోగులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. 4 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు, డిసాస్టర్ బలగాలు. ఇక మంటలతో పాటు పొగను కూడా అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. అలాగే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తతోనే పెను ప్రమాదం తప్పింది. ఇక వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్లో ఉన్న యూపీఎస్ బ్యాటరీస్ కు ఈ ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగ మంటలు వ్యాపించాయి. దీంతో ఒకసారిగా అగ్నిమాపక సిబ్బంది కూడా స్పందించారు. మొత్తం మీద ఆ ఫాగ్ నంతటి కూడా ఎగ్జిట్స్ ఫ్యాన్ ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే అగ్నిమాపక సిబ్బంది ఇద్దరు సైతం కూడా శ్రమించి వాటిలన్నింటి కూడా బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో దీనికి సంబంధించి డిఎఫ్ రేణుక ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్, అగ్ని ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది, ప్రస్తుతానికి దాని సిచ్యువేషన్ అరౌండ్ 11:05కి మాకు కాల్ వచ్చిందండి. ఇమీడియట్ గా మాకు కాల్ రాగానే మేము వెహికల్ టర్న్అవుట్ ఇచ్చాము. అది అయిపోయిన తర్వాత అది మధ్యలో వస్తుంది. సైమల్టేనియస్ గా హాస్పిటల్ ఫైర్ కాబట్టి అది కొంచెం తీవ్ర స్థాయిగా ఉంది. దట్టమైన స్మోక్ వస్తుంది, పేషెంట్స్ ఉన్నారని చెప్పేసి చెప్పడంతో మేము సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్న్అవుట్స్కి వచ్చేసాం. 4 వెహికల్స్ అనేది మూవ్ చేసాం. మెయిన్ వెహికల్ స్మోక్ పరిస్థితిని అర్థం చేసుకొని స్మోక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ మన దగ్గర లేవు. అవి లేకపోవడం వల్ల మనం ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్ టైం వచ్చారు. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఆ స్మోక్ అనేది యూపీఎస్సీలో ఎక్కడైతే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ అయిందో అది కంట్రోల్ చేయడం జరిగింది. కంట్రోల్ చేసిన తర్వాత దట్టమైన స్మోక్ ఉంటే దాన్ని కొంచెం వాటర్ స్ప్రే చేస్తూ దాన్ని కొంచెం వాటర్ కండెన్సేషన్ చేస్తూ మెయిన్ వైగా మనకి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ సహాయంతో స్మోక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ తీసుకొచ్చి స్మోక్ మొత్తాన్ని బయటికి పంపించడం జరిగింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణం ఓన్లీ షార్ట్ సర్క్యూట్ అండి. ఎరాటిక్ పవర్ సప్లై అనేది ఇర్రెగ్యులర్గా వచ్చిందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ప్రెసెంట్ అయితే ఎవ్రీథింగ్ ఈస్ అండర్ కంట్రోల్, నథింగ్ టు వరీ. అంటే పేషెంట్స్ కానీ మిగతా ఏమన్నా అయిందా వాళ్ళ పరిస్థితి? పేషెంట్స్ ఏంది నో క్యాజువాలిటీ, నో ఇంజ్యూరీస్ అండి. అందరూ టాప్ 7th ఫ్లోర్లో మాత్రమే పేషెంట్స్ ఉన్నారు. 5th, 6th ఫ్లోర్ నుంచి ఉన్న పేషెంట్స్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మొత్తం ఎవాక్యుయేషన్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అంతా మాట్లాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. సరే, ఎట్లా శ్రమించడం జరిగింది మొత్తం కూడా చూస్తూ ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా ఎంతో శ్రమించి లోపలికి వెళ్ళి ఆ ఫాగ్నంతా కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మేము మొత్తం టీమ్ మెంబర్స్ 30 మెంబర్స్ అబవ్ వచ్చాము. వచ్చిన వెంటనే 5 వెంటిలేటర్స్తో కలిపి మొత్తం ఇంకా స్టార్ట్ చేసి ఏదైతే ఉందో స్మోక్ అనేది మొత్తం వెంటిలేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొంచెం స్మోక్ ఉంటే దాన్ని కూడా మేము క్లియర్ చేసి ఒక 10 మినిట్స్లో క్లియర్ అయిపోతుంది. అయితే ఈ ఇన్సిడెంట్ అనేది మాకు ఇన్ఫర్మేషన్ 12 o'clock రావడం జరిగింది. వచ్చిన వెంటనే మేము కమాండెంట్ 10th ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ ఆదేశాల మేరకు వెంటనే అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యి ఇక్కడికి 10 మినిట్స్లో చేరుకోవడం జరిగింది. వచ్చిన యాక్షన్ చేయడం జరిగింది. ఫాగ్ మొత్తం కూడా వ్యాపించింది. ఏమైనా కష్టతరంగా మారిందా లోపలికి వెళ్ళడం కానీ వాటిలన్నింటిని కూడా ఎగ్జిట్ చేయడానికి? ఫాగ్ ఎగ్జాక్ట్లీ స్మోక్ అయితే ఉంటే మటుకు కష్టంగా ఉంటుంది. మా దగ్గర SCBA సెట్లు ఉన్నాయి, సెట్లు కూడా యూజ్ చేయడం జరిగింది. మాస్కులు కూడా యూజ్ చేయడం జరిగింది. తర్వాత సేఫ్టీ గూగుల్స్ కూడా యూజ్ చేసి స్మోక్ అనేది వెంటిలేట్ చేయడం జరిగింది. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సెల్లార్లో ఏదైతే యూపీఎస్ బ్యాటరీస్కు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం అంతా కూడా ఫాగ్ అంతా కూడా అంటే సెల్లార్తో పాటు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లు సైతం కూడా వ్యాపించింది. అయితే అక్కడ ఇన్పేషెంట్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఫాగ్ అంతటా కూడా కంట్రోల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 TV, విశాఖ నుంచి.